నిజామాబాద్ జిల్లా బడా భీంగల్ వాగు నుంచి గృహ అవసరాల పేరిట యథేచ్ఛగా ఇసుక దంద చేస్తున్నారన్న అంశంపై ఐనిస్లో ప్రచారం చేసిన కథనానికి మైనింగ్ రెవెన్యూ అధికారులు స్పందించారు. అక్రమంగా నిలుపు చేసిన 12 ఇసుక డంపులు సుమారు 94 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. ఇళ్ల అవసరాల కోసమని అనుమతులు తీసుకుని ఇసుకను అక్రమంగా ఇతర ప్రదేశాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అక్రమార్కులకు హెచ్చరించారు. మరియు రెవెన్యూ పోలీసు ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చినాము. మా యొక్క తహసీల్దార్ గారికి ఇక్కడ ఇసుక డంపులు ఉన్నాయని చెప్పేసి కొన్ని ఊర్లో కాకుండా బయట పోసినవి ఉన్నాయి, డంపులు పోసినారు. వాటిని చూసి వాటిని సీజ్ చేసినాము. సుమారుగా 94 ట్రిప్పుల ఇసుక సీజ్ చేసినాము. నిజామాబాద్ జిల్లా బడా భీంగల్ వాగు నుంచి గృహ అవసరాల పేరిట యథేచ్ఛగా ఇసుక దంద చేస్తున్నారన్న అంశంపై ఐనిస్లో ప్రచారం చేసిన కథనానికి మైనింగ్ రెవెన్యూ అధికారులు స్పందించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్. నిజామాబాద్ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దంద, ప్రభుత్వం అనుమతుల పేరిట ఇసుక దోపిడీ, ఇసుకను దోచేస్తున్నారు, అయినా అధికారులు పట్టించుకోరా అని ఐన్యూస్ కథనానికి ఇటు మైనింగ్ అటు పోలీస్ రెవెన్యూ పోలీస్ అధికారులు స్పందించారు. ప్రభుత్వ అనుమతుల పేరిట ఏదైతే ఇసుకను దోపిడీ చేస్తూ డంపులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఇసుక డంపులను మైనింగ్ అండ్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్ వాగు నుండి గృహ అవసరాల కోసం ఇళ్ల నిర్మాణాల పేరిట ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇసుకను డంప్ చేస్తున్నామంటూ ఎవరైతే ఇసుక మాఫియా ఉందో ఆ పేరు గృహ అవసరాల సాకుగా చూపి డంపులుగా ఇసుకను తోడేస్తూ ప్రజా సంపదను లూటీ చేసే ప్రయత్నం చేశారు. దీనిపైన ఐన్యూస్ టీం అక్కడికి వెళ్ళింది. రాత్రి వేళల్లో ఇసుకను డంప్ చేస్తున్నటువంటి విజువల్స్ ఐన్యూస్ కెమెరాకి చిక్కాయి. సో దీన్నే ఐన్యూస్ లో కథనం ప్రసారం చేయడంతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రజల పేరిట చెప్పి ఈ ప్రజాధనాన్ని లూటి చేస్తున్నటువంటి ఇసుక మాఫియాకు ఇకనైనా కళ్ళం పడేలా అధికారులు అయితే స్పందించారని చెప్పవచ్చు. పాల్కొండ నియోజకవర్గంలో ప్రధానంగా బడా భీంగల్ గ్రామంలో అలాగే భీంగల్ ఏరియాలో ఉన్నటువంటి కప్పలవాగు, ఈ పెద్దవాగు, ఈ వాగుల్లో చాలా మట్టుకు ఇసుకను తోడేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 12 ఇసుక డంపులను పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అంటే దాదాపు ఒక 100 ట్రాక్టర్ల ఇసుకను అక్కడ డంప్ చేసి పెట్టడంతో ఆ విజువల్స్ ఐన్యూస్ కెమెరాకు చిక్కాయి. ఇది కథనం ప్రచారించడంతో దాదాపు ఆ ఇసుకను మొత్తం పూర్తిగా అధికారులు అయితే రెవెన్యూ మైనింగ్ అధికారులు అయితే సీజ్ చేశారు. ఇంకా దీని వెనుక ప్రధానంగా రాజకీయ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు నేతలు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. వారికి ఇన్నాళ్ళు అధికారులు భయపడ్డారు. కానీ ఒకసారిగా ఈ స్టోరీ రావడంతో అధికారులు స్పందించి ఆ ఇసుక డంపులను సీజ్ చేశారు. ఇక మొరం మాఫియా కూడా ఉంది. ఆ మొరం మాఫియా పైన కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ.